ఆయన ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయేమో, అవన్నీ మనకు అనవసరం, కానీ మీకు తెలిసిన సమస్య చెప్పండి. ఎవరు అంత ధైర్యంగా కొంచెం- ఓపెన్ గా చెప్పలేరు, భయపడుతూ ఉంటారు. అన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి మీకు? కొంచెం హృదయం ఎక్కువ పెద్దదుంది. ద హార్ట్ ఇస్ టూ బిగ్. హృదయం ఎక్కువగా పెద్దగా ఉంది. ఘర్షణ సినిమా చూసి వచ్చింది. హృదయం ఎక్కడున్నది కాదు, హృదయం పెద్దగున్నది. హృదయం ఎక్కువ ఉన్నది. ఓకే, ఎవరి చుట్టూ తిరుగుతుంది ఈ సెట్లో మీది హృదయం? మీ చుట్టూ అంటే చెప్పు తీసి కొడతారు కదా. చచ్చా, కెమెరాలు ఉన్నాయి. అవునా? బట్ జీవన్ గారు అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా చుట్టూ. అండ్ గీతా కసిరెడ్డి గారు కసిగా ఏదో చెప్తున్నారు మీ గురించి. ఆడు చాలా కసి మీద ఉన్నాడు ఆడు, జాగ్రత్త. అండ్ నైస్ అండి, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇట్లా రెగ్యులర్గా ఈవెంట్స్లో చేస్తూ ఉంటే, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, చాలామంది మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేనే పెద్ద ఫ్యాన్ మీకు, అది ఫరీ అబ్దుల్లా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అభిమానం ఓన్లీ మైక్లో చెప్తున్నారు, కానీ చైన్ ఇచ్చో ఉంగరం ఇచ్చో చెప్తే బాగుంటుందని ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది గీతా భగత్కి, వంశీకి. పెళ్లి కాలేదండి మీకు? లేదండి, నేనే సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ గారిని, ఒక ప్రభాస్ గారిని. నేను సింగిలే. ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నంతసేపే కదా. కాదు, ఇది ఫస్ట్ టైం సింగిల్ అండి. అది ఫస్ట్ టైం అండి. నా ఓకే, జీవితంలో ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి డిసైడ్ అయ్యా సింగిల్ గా ఉందాము అని. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ 2 రింగులు ఉంటాయి, కానీ ఒకే రింగ్ ఫస్ట్ టైం మార్చుకోవడం నేను ఇప్పుడే చూసా. అదే, ఆయనకి 2 వేలకు పట్టింది, నేను 3 వేలకు పెట్టుకోవాలి ఆ రింగ్ ని. మీరు ఫరియా గారి గురించి, చెప్పండి. మీ గురించి ఆవిడ చెప్పమని లేదు, ఆవిడ గురించి మిమ్మల్ని చెప్పమన్నా. ఆఖరికి శవాన్ని ఎలా సెట్ చేద్దాం అనుకున్నారండి డబ్బుల కోసం మీరు? అసలు ఎలా అది? ఎవరు చెప్పారు? నరేష్ గారు వల్లనా జరిగింది అది? డబ్బు గురించి అండి. డబ్బు? నేను ఇంకా సినిమా చూడలే. మీరు ఇంకా సినిమా చూడలేదా? సినిమాలు చేసిన వాళ్ళు సినిమాలు చూడరు, సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్లు మాత్రం రోజు వెళ్ళి చూడండి, పొద్దున్నే సక్సెస్ మీట్ ఉందని చెప్తున్నారు. మీరు ఎలాగుందో చెప్తేనే కదండి మేము ఓకే యా మనం కొట్టామని హ్యాపీగా చెప్తాం. బాగుంది, ఏదో ఒకసారి చెప్పండి. ఓకే యా, సేమ్. ఓకే యా. అయితే మీరు చూసారా? చూసాను. లాస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ లాస్ట్ లో ఏమొస్తుంది? ఆ శవాన్ని మార్చారు అంతే కదా. లాస్ట్ లో ఎండ్ టైటిల్స్ వస్తాయండి. మీరు చూసాను అంటున్నారు, ఇంకేం చెప్తాం మేము. బా, ఇలాంటి టైమింగ్ అసలు ఎలా అండి? మీకు టైం బాగుంది అందుకే మీది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం హీరోతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఫైనల్గా మీరు చెప్పండి. హీరోని మాట్లాడనివ్వరా అండి మీరు? హీరో గారి గురించే. హీరో గారికి ప్రెషర్ ఎక్కువ పెడితే స్టెప్ వేస్తాడు. అదే, కొంచెం ఏదో పెట్టండి ఒక్కసారి. స్టెప్, కొంచెం ప్రెషర్ పెట్టండి. పొద్దున్నే మా కుక్కర్లోంచి వస్తూనే ఉంది ఎలాగో. మా మమ్మీ పెట్టి లేపేసింది నన్ను ఆల్రెడీ. కమాన్ నరేష్, కమాన్, ఏంటి? కమాన్, మీరు ఫీల్ అవ్వండి నేను పెట్టకపోయినా. కమాన్, లెట్స్ గో. ఎస్, కావాలంటే ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. No, 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 no. ఎస్. గుండె ఆడినా గుండె ఆగినా. చాలా బాగా చేస్తాడు. మీ బ్యాడ్ లక్ చేయట్లే ఇప్పుడు. ప్రెషర్ పెట్టట్లే మీరు. లేదండి, అది కెమెరాల ముందు కాదు, ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఉన్నప్పుడు ఏ కెమెరాలు వెనక్కి తిప్పండి కావాలంటే. ఒక్క స్టెప్ మీరు, ఒక రీక్రియేట్. మీరేంటి చిన్న step. పెట్టు. ఇప్పుడు అవ్వదు ఇంకా. ఫరియా గారు వెంటనే. సరే, వేదిక మీద మనం ఖచ్చితంగా చేయాలి, ప్రామిస్. గీత మీద ప్రమాణం చేసి, గీత మీద ఒకసారి ఆ స్టెప్ మీరు ఏమైనా ట్రై చేస్తా. వద్దులేండి, అలాంటివి ఆరోగ్యానికి హానికరం. సో ప్రమాణం చెప్పండి. మీరు అలా మరీ అలా, నేను బాగుంటుంటాను కానీ మీరు అలా ఆగిపోకండి మాట్లాడండి. అయ్యో. చెప్పండి. లేదు, ఇటు చూసి చెప్పనా, ఇటు చూసి చెప్పనా, చెప్పండి. బట్ కంగ్రాచులేషన్స్, ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ యు ఆర్. సో గుడ్ లక్. ఇలానే థ్యాంక్ యూ మంచి, సో మచ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా. ఫరియా. మీరు నిజంగా మూవీ చూసారా? ఎందుకు అంత డౌట్ వస్తుంది? అంటే శవాలు అన్నారు, అది ఫస్ట్ హాఫ్ లో కదా, ఎండింగ్ ఏమవుతుంది అంటే శవాలు చేంజింగ్ అన్నారు కదా. అరే, శవాల మీద సినిమా తీసినప్పుడు శవాలు ఉంటాయి కదండి, అంటే దాంతోనే కదా అవ్వాలి ఓకే. లెక్క ప్రకారం. ఇప్పుడు మీకు Done. అర్థమైంది కదా నేను చూసానని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఎవరికి, ఒక మైక్ తీసుకోరా. మీడియా వారందరూ వచ్చేసారు కాబట్టి
సెట్ చేసేసారు కాబట్టి కెమెరాస్, ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ